గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టేల్స్. మీరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గాయస్ ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకైతే ఏపీ ఎంసెట్ అయితే ఇచ్చిందనమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ సర్క్యులర్ చూడండి, రెగ్యులర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ హూ గాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ 2025 కుడ్ నాట్ గెట్ ర్యాంక్, ప్లీజ్ వెరిఫై ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అప్లోడెడ్ ఇన్ అప్లికేషన్. అంటే చాలామంది చేసిన మిస్టేక్ ఇది. అంటే ఏం చేశారు అంటే చాలామంది ఇంటర్మీడియట్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఫస్ట్ ఇయర్ది ఇచ్చేయడం కానీ, లేదా డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చేయడం కానీ, లేదా కొంతమంది అసలు ఇంటర్మీడియట్ రెగ్యులర్ కాదు, నాకు సిబిఎస్ఈ వాళ్ళు ఐసిఎస్ఈ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తిన్నగా అప్లికేషన్ పెడుతున్నప్పుడు నెట్ సెంటర్ వాళ్ళకి చెప్పింది నెట్ సెంటర్ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని పెట్టేసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరి గురించే ఈ ఒక్క సర్కిల్ అనమాట. ఏంటి అంటే ఒక్కసారి మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ వెరిఫై చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోండి. అవి ఎక్కడ చూసుకోవాలి అంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ 2 కాలమ్స్, అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేది, ఈ 2 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. ఫర్ సపోజ్ మీరు అసలు అందరూ జనరల్గా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరే ఇవ్వాలి, కానీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మేక్ షూర్, ఎందుకంటే రేపు సాయంత్రం 5 వరకే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి ఏదైతే అది రిజిస్టర్డ్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, దాని నుంచి మీ యొక్క ఎంసెట్ మన యొక్క ఎంసెట్ హెల్ప్ లైన్ నెంబర్కి కీప్ ఆన్ కాల్స్ చేస్తూనే ఉండండి. ఎందుకు అంటే దీని యొక్క సొల్యూషన్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మీరు చాలామంది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ బదులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఉంటారు. అండ్ అలాగే సప్లిమెంటరీలో కూడా పాస్ అయిన వాళ్ళు ఉండి వాళ్ళకి కూడా డిక్లరేషన్ ఫామ్ అవ్వట్లేదు అంటే చాలామందివి అప్లికేషన్స్ అనేవి బ్లాక్ అయ్యాయి అని అంటున్నారు. కాబట్టి మీరు కీప్ ఆన్, వాళ్ళు లిఫ్ట్ చేసినంత వరకు కాల్స్ చేస్తూనే ఉండండి ఫర్ ఏపీ ఎంసెట్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. అండ్ నేను కాదు కదా, ఎవరు కూడా ఏమి చేయలేము, బికాజ్ హెడ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే కాల్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మీరు కానీ ఇంకొకసారి చూసుకుంటే 15th June 2025 5 PM వరకు మాత్రమే మనకు టైం ఉంది. అండ్ ఇందాక చదివిన ఒక్కసారి ఇంకొక స్క్రోల్ చూస్తే, రెగ్యులర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ who got qualified in MSET 2025 could not get rank, please verify intermediate hall ticket number uploaded in the application. కాబట్టి ఒక్కసారిగా మీ యొక్క అప్లికేషన్ చెక్ చేసుకొని మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి కాల్స్ చేస్తూనే ఉండండి. ఇవాళ 11కి ఓపెన్ అయ్యింది, టిల్ 5 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ సేమ్ రేపు 11కి ఓపెన్ అవుద్ది, 5 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఏంటి హెల్ప్ లైన్ సెంటర్ అనేది. కాబట్టి కీప్ ఆన్ కాల్స్ చేస్తూనే ఉండండి. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.